కథ పేరు రెండో ఛాన్స్. రచన పఠనం కోడూరి తిరుమల మాధవి. మధ్యాహ్నం 12:30 కావస్తోంది. నా ముందు కూర్చున్న పేషెంట్ బయటికి వెళ్ళగానే టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కాను. తలుపు తెరిచి ఎస్ మేడం అంటూ కమల లోపలికి వచ్చింది. ఇంకా ఎంతమంది పేషెంట్లు ఉన్నారు అని అడిగాను. ఇంకా 2 ఉన్నారు మేడం. ఒకరు బయట వెయిట్ చేస్తున్నారు, ఇంకొకరు అరగంటలో వస్తున్నట్లు ఫోన్ చేశారు అని చెప్పింది. సరే అయితే ఆ వెయిట్ చేస్తున్న వారిని లోనికి పంపించు అనగానే అలాగే మేడం అని కమల తలుపు మూసి వెళ్ళిపోయింది. వెంటనే ఆ పేషెంట్ లోనికి వచ్చారు. వారిని చూసి మాట్లాడి పంపించాక కాస్త రిలాక్స్గా కుర్చీలో వెనక్కి వాలాను. నా పేరు భార్గవి. నేను సైకియాట్రిస్ట్ని. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టి 15 ఏండ్ల పైనే అయింది. మొదట పెద్దగా పేషెంట్లు వచ్చేవారు కాదు. మించిపోతే రోజుకు ఒకరో ఇద్దరో అంతే. మన దేశంలో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే అదేదో చాలా తప్పన్నట్లు భావిస్తారు. ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వస్తే చాలు, ఏమైంది నీకు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళవలసినంత అవసరం ఏమొచ్చింది అంటూ ఆరాలు తీస్తారు. అలా వెళ్ళిన వాళ్లకు పిచ్చో మరేదో ఉన్నట్టు భావిస్తారు. కానీ ఇప్పుడిప్పుడే ప్రజల ఆలోచనల్లో కాస్త మార్పు వస్తోంది. శరీరానికి రుగ్మతలు ఉన్నట్టే మానసిక రుగ్మతలు కూడా ఉంటాయని, వాటిని నిర్లక్ష్యం చేయకూడదని తెలుసుకుంటున్నారు. ఇది నిజంగా మంచి మార్పు. ఇలా ఆలోచిస్తున్న నాకు మేడం ఆ ఫోన్ చేసిన పేషెంట్ వచ్చారు, లోనికి పంపమంటారా అన్న పిలుపుతో ఆలోచనలో నుండి బయటకు వచ్చి పంపించు అన్నాను. తలుపు తీసుకుని నా వయసే ఉన్న ఒక ఆవిడ లోపలికి వచ్చి నమస్తే మేడం అంటూ నా ముందు ఉన్న కుర్చీలో కూర్చుంది. తనని చూసిన నా ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు. నువ్వు నువ్వు మాలతి కదూ అన్నాను ఆనందంతో. తను కూడా ఆశ్చర్యపోయి నువ్వు భార్గవి కదూ అనింది. ఇద్దరం ఆనందంతో కౌగిలించుకున్నాం. ఇలా ఎన్ని ఏండ్ల తర్వాత అనుకోకుండా కలుసుకోవడం ఇద్దరికీ చెప్పలేని ఆనందంగా ఉంది. మేము 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాము. తర్వాత ఇంటర్లో నేను సైన్స్ గ్రూపు, తను ఆర్ట్స్ గ్రూపు తీసుకుంది. మా ఇద్దరి కాలేజీలు కూడా వేరువేరు కావడంతో మా దారులు కూడా వేరయ్యాయి. స్కూల్లో చదివేటప్పుడు తను అన్ని యాక్టివిటీస్లో చాలా చురుగ్గా పాల్గొనేది. చాలా ధైర్యవంతురాలు కూడా. మా అందరికీ తను చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. ఏదైనా అన్యాయం జరిగితే అస్సలు ఊరుకునేది కాదు. మేమందరం తనని లా చదవవే, లాయర్ అవ్వవే, నీకు బాగా సూట్ అవుతుంది అనేవాళ్ళం. ఇలా సాగిపోతున్న నా ఆలోచన నుండి బయటికి వచ్చి అది సరే కానీ మాలతి, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇలా ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను. తను నవ్వుతూ ఆగవమ్మా డాక్టర్ అమ్మా, అన్నీ చెప్తాను అంటూ ఒక చిన్న నిట్టూర్పు విడిచి తన గురించి చెప్పసాగింది. డిగ్రీ అయ్యాక మీరందరూ అన్నట్లుగానే BA-BL చదివాను. లా ప్రాక్టీస్ కూడా చేశాను. తర్వాత పెళ్ళయింది. పెళ్ళయ్యాక కూడా లాయర్గా కొనసాగాలి అన్నదే నా కోరిక. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అత్తగారింటికి అలవాటు పడాలి కదా అని కొన్ని రోజులు, పిల్లలు అని కొన్ని రోజులు, వారి చదువులు అని కొన్ని రోజులు, ఇలా రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి. మా వారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన వ్యాపారాల నిమిత్తం ఎప్పుడూ బిజినెస్ టూర్ల మీద వేరే ఊర్లలో ఉండడం వల్ల ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత మొత్తం నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఆ బాధ్యతల్లో పడి నేను ఒక లాయర్ అన్న సంగతే మర్చిపోయాను. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరు వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. వారి జీవితాలు వారి హడావిడిలో వాళ్ళున్నారు. ఇప్పుడు నాకు ఒంటరితనం ఎక్కువగా బాధిస్తోంది. ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతినింది. ఎప్పుడు ఏదో దిగులు, భయంగా ఉంటుంది. ఎవరితోనూ కలవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. చాలా డిప్రెషన్గా ఉంటుంది. ఈయనతో నా బాధ చెప్పుకుందామంటే నేను చెప్పేవి ఏవి ఈయనకి పెద్ద విషయాలుగానే తోచవు. నాకేం చేయాలో తెలియడం లేదు. ఒకసారి చాలా దిగులుగా ఉంటుంది, కారణం లేకుండా ఏడుపు వస్తుంది. అందుకే ఎవరినైనా మానసిక డాక్టర్ని కలుద్దాము అని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక నా ప్రియ మిత్రురాలే డాక్టర్ అవడం చెప్పలేని సంతోషంగా ఉంది అనగానే నేను చిన్నగా నవ్వుతూ ఓస్ ఇంతేనా, నేను ఇంకేదో పెద్ద సమస్య అనుకున్నాను. ఈ పరిస్థితి 180 మంది ఆడవాళ్లకు ఉన్నదే. ఇల్లు, సంసారం, పిల్లలు అని బాధ్యతలు ఉన్నంత వరకు వాటితో మునిగిపోతారు. పిల్లలు పెరిగి వారి వారి జీవితాలు చూసుకునే స్థాయికి వచ్చాక మనల్ని ఒంటరితనం పీడిస్తుంది. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ పరిస్థితి కాస్త బాగున్నా ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు మాత్రం ఈ సమస్యని ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు. మగవాళ్ళు ఇంటికన్నా బయట ప్రపంచంతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి
వారిని ఈ సమస్య పెద్దగా బాధించదు. అయినా ఇందులో నీదే తప్పంటాను. లాయర్ చదివావు, ఇంటి బాధ్యతల వల్ల కొంతకాలం నీ ప్రాక్టీస్కి దూరంగా ఉన్నా తర్వాత అయినా నీ కెరీర్ని నువ్వు తిరిగి ప్రారంభించి ఉండవలసింది. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకే ఇంట్లో అన్నదమ్ములు, తోడికోడళ్ళు, వాళ్ళ పిల్లలు ఇలా 10-15 మందికి తక్కువ కాకుండా ఉండేవాళ్ళు. ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు అని ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఇంటికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, బంధువులు, చుట్టాలు అంటూ ఆడవాళ్లకు క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ 10 మంది మధ్యలో ఉండేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలు అయిపోయాయి. జీవితంలో ఒక స్టేజ్కి వచ్చాక ఒంటరితనం తప్పడం లేదు. కాబట్టి ఈ సమస్యను మనమే ఎదుర్కోవాలి. శరీరంతో పాటు మనసుకు కూడా మంచి వ్యాయామం కావాలి. అప్పుడే ఇటువంటి నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ మన దరికి రాకుండా ఉంటాయి. ఒంటరిగా కూర్చుని ఉంటే ఏవో ఒక పనికి మాలిన ఆలోచనలు వస్తుంటాయి. నువ్వు ఎలాగూ లా చేసావు కాబట్టి కోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయకపోయినా నీకు ఉన్న జ్ఞానంతో ఒక కన్సల్టెన్సీ ప్రారంభించవచ్చు. న్యాయపరమైన సమస్యలకు నీ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా డెవలప్ అయింది. దాని ద్వారా కూడా నువ్వు ఎంతో తెలుసుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. లేదా నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ విషయాన్నైనా తిరిగి మళ్ళీ మొదలుపెట్టు. ముందు కొంచెం తడబడినా క్రమేణా పుంజుకుంటావు. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. అంతే తప్ప నాకెవరూ లేరు, నా అవసరం ఎవరికీ లేదు అనుకుంటూ కూర్చోవడం తప్పు. అయినా నేను ఒంటరిని అనుకుంటూ కూర్చోవడం కంటే ఏదైనా సాధించడానికి జీవితం మనకు రెండో ఛాన్స్ ఇచ్చింది అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పటిదాకా అందరి కోసం బ్రతికావు, ఇప్పుడు నీ కోసం నీవు బ్రతుకు అనగానే నా మాటలు శ్రద్ధగా విన్న మాలతి, నిజమే భార్గవి, నువ్వు చెప్పిన మాటలు వింటుంటే నాలో ఏదో కొత్త ఉత్సాహం కలుగుతుంది అని మళ్ళీ అంతలో ఇప్పుడు ఇవన్నీ నా వల్ల అవుతాయంటావా అని బేలగా నా వైపు చూసింది. అరే భలే దానివే, మనసుంటే మార్గం ఉంటుంది, నువ్వు తప్పకుండా చేయగలవు. నాకు తెలిసి ఇప్పుడు మీ వారి నుండి కూడా నీకు పెద్దగా అభ్యంతరం ఉండదు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పినా ఇప్పుడు ఇంక నువ్వు నీ ప్రయత్నం ఆపవలసిన అవసరం ఏమాత్రం లేదు. నిజం చెప్పాలి అంటే చిన్నప్పటి నుండి మా అందరిలోకి నువ్వే ధైర్యవంతురాలివి అనగానే, థ్యాంక్స్ భార్గవి, తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తాను. జీవితం నాకు ఇచ్చిన రెండో ఛాన్స్ని సద్వినియోగం చేసుకుంటాను అని చెప్పి బయటికి వెళ్తున్న మాలతి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాను. నిజమే, ఒక్క మాలతి మాత్రమే కాదు, సమాజంలో ఎంతోమంది ఇలాంటి మాలతిలు ఉన్నారు. ఏ వ్యవస్థలో అయినా కుటుంబం, పిల్లల విషయంలో పురుషుడి కంటే స్త్రీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఉండాలి కూడా. అప్పుడే కుటుంబం, సమాజం బాగుంటుంది. అదే సమయంలో కుటుంబ బాధ్యతల్లో పడి స్త్రీ తన ఉనికిని కోల్పోకూడదు. తన చదువుని, తనలో ఉన్న అభిరుచులను, ఆశలను వదులుకోకూడదు. తనకంటూ ఒక వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఫలానా వారి కూతురు, ఫలానా వారి భార్యగానో, ఫలానా వారి తల్లిగానో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. లేదంటే జీవితంలో ఏదో ఒక సమయంలో నాకంటూ ఏమీ లేదా అన్న నిరాశ, నిస్పృహ, ఒంటరితనం వెంటాడి వేధిస్తాయి. ఇలా ఆలోచిస్తున్న నేను నా ఆలోచన నుండి బయటపడి ఇక పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో కమలతో చెప్పి ఇంటి దారి పట్టాను. సరిగ్గా 6 నెలల తరువాత మళ్ళీ మాలతి నన్ను కలవడానికి క్లినిక్కి వచ్చింది. తనలో ఇప్పుడు ఒక కొత్త మార్పు కనపడింది. ఇంతకుముందు ఉన్న దిగులు, నిరాశ మాలతిలో ఇప్పుడు మచ్చుకు కూడా లేవు. ఒక కొత్త ఉత్సాహం తనలో కనపడింది. నన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకుని, థ్యాంక్స్ భార్గవి, నీ స్ఫూర్తి, స్నేహం నా జీవితాన్ని మార్చివేశాయి. నువ్వు చెప్పినట్టే లా కన్సల్టెన్సీ పెట్టాను. మొదట కాస్త భయపడ్డాను, కానీ ఇప్పుడు నిలదొక్కున్నాను. నేను చదివిన చదువును సార్థకం చేసుకున్నాను. న్యాయపరమైన ఎన్నో సమస్యల కోసం నా దగ్గరికి వచ్చేవారికి నా సహాయ సహకారాల సలహాలు అందిస్తున్నాను. అంతో ఇంతో సమాజానికి ఉపయోగపడుతున్నాను అనేసరికి, వెరీ గుడ్ మాలతి, ఇది కదా మా డేర్ అండ్ డాషింగ్ మాలతి అంటే అనగానే ఇద్దరం సంతోషంగా నవ్వుకున్నాం. శుభం. నా కథ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.